రీసెంట్ గా గుంటూరు శివార్లలో అంతు చిక్కినటువంటి మరణాలు సంభవిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి మెలియాయిడోసిస్ అనే ఒక వ్యాధి సోకింది అన్నట్టుగా నిర్ధారించారనమాట. సో ఈ మెలియాయిడోసిస్ అన్నటువంటి వ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఒక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియానే బర్కోల్గేరియా సూడోమెల్లై అన్నటువంటి బ్యాక్టీరియా అన్నమాట. సో ఇది అంటు వ్యాధి. అంటే మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందా అంటే వ్యాపించదు. పోనీ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందా అంటే చాలా అరుదుగా ఇది వ్యాపిస్తుంది. మరి ఎలా వ్యాపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ జంతువులకి ఈ వ్యాధి సోకినప్పుడు అవి నడిచినటువంటి నేల కావచ్చు, నీరు కావచ్చు, వాటిలో ఈ బ్యాక్టీరియా కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోగలదు. అక్కడి నుంచి మనుషులకి ఇది వ్యాపిస్తుంది అనమాట. సో దీని ద్వారా జ్వరం రావటం, తలనొప్పి అన్నటువంటిది ఉండటం, విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్, న్యూమోనియా లాంటివి రావటం, ఇలాంటి చాలా సిమ్టమ్స్ అన్నటువంటివి కనపడుతూ ఉంటాయి. బట్ దీనికైతే వ్యాక్సిన్ అన్నటువంటిది లేదు. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అయితే మన దేశంలో ఈ మెలియాయిడోసిస్ అన్నటువంటి ఈ వ్యాధిని మొట్టమొదటిసారిగా ముంబైలో కనుక్కున్నారు. ఏ సంవత్సరంలో అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి.